2014 నుంచి 2023 వరకు ఆ కేసీఆర్ హయాంలో జరిగిన అనేక కుంభకోణాలు అన్నీ కూడా కాంగ్రెస్ వ్యక్తి ద్వారా బయటకు వస్తున్నాయి. కాంగ్రెస్ కనుక అధికారం రాకపోయి ఉంటే ఈ కుంభకోణాలు బయటకు వచ్చేవి కావు, ప్రజలకు తెలిసేవి కావు. అది ఏదైనా కావచ్చు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్, ఏమి అంటే ఇంకా ఈ ఈ వనరులు కాకుండా ఇంకా ప్రకృతి వనరులు ఏముంటాయి? ఈ సహజ సంపదను దోపిడీ చేయడంలో కోస్తాంధ్ర పెట్టుబడిదారులకు పూర్తిగా మద్దతు ఇచ్చిన పార్టీ బీఆర్ఎస్ అనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మీకు నేరేళ్ల ప్రాంతంలో ఇసుక మైనింగ్ జరుగుతున్న ప్రాంతంలో కూడా జరిగిన ఘటనలో దళితులపైన దాడులు వగేరా అవన్నీ కూడా గతంలో మనం చూసాం. అదంతా ఒక ఇష్యూ. బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్కు సంబంధించి వెలువడుతున్న భూదందాల కేసు కావచ్చు, అంటే భూదాహం. ఈ భూదందాలు అనేది పాత వర్డ్, అది మనం భూదాహం అనే బెటర్ వర్డ్ కాయిన్ చేయడం. ఈ భూదాహం అనే కేసులో చాలామంది టీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు. అందులో రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ కుమార్ జోగినపల్లి ఉండొచ్చు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉండొచ్చు, అట్లాగే కుర్మయ్య గారి నవీన్ కుమార్ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉండొచ్చు. అది వేరే విషయం, అది ఇన్వెస్టిగేషన్ బయటపడుతుంది. ఈ భూభాగోతం ఒకటి, ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమిటి? అది పక్కా నేరం. ఈ పక్కా నేరం అంటే ఏదైతే నేరానికి పాల్పడ్డారో, ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు, వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కూడా డిఎస్పీ ప్రణీత్ రావు కావచ్చు, అట్లాగే ఏసీపీ రాధాకృష్ణరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తున్నది ఏమిటి? మేము బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలవడం కోసం ప్రయత్నించాము, వాళ్ళ అభ్యర్థులకు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మేమే పోలీసు వాహనాల్లో డబ్బులు పంపించాము. బీఆర్ఎస్ పార్టీ ప్రత్యర్థుల అంటే ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు సంబంధించిన వేకెన్సీని ఆపడం, ఆ డబ్బును సీజ్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళకి చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో. ఓకే, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పార్ట్. సో ఇట్లా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సరే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కేసులో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన నిందితుడిగా బోనెక్కే అవకాశాలు ఉన్నాయి. దాన్ని తోసిపుచ్చడానికి వీలేదు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూడా భారీ అవకతవకలు జరిగాయి. Subscribe us and press the bell icon for more interesting updates.